అనేక రోజులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సంతకాలు సేకరణ చేశారు. కళాశాలకు వెళ్ళారు, పాఠశాలలకు వెళ్ళారు. అక్కడ ఉన్న దీన స్థితిని ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం కనీసం ఎటువంటి కూడా మరి ఈరోజు మమకారం లేకుండా నిర్దాక్షిణ్యంగా వివరిస్తున్నదో మరి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కొడంగల్లో, లఘుచర్లలో ఆ రోజు లంబాడీలు మా భూములన్నీ కూడా మీరు బలవంతంగా అన్యాక్రాంతం చేస్తున్నారు, లాక్కుంటున్నా అని చెప్పి నిలదీస్తే అర్ధరాత్రి చూడకుండా ఏ రకంగా వాళ్ళని లాక్కొచ్చి జైల్లోకి పంపించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యం గురించి, నైతిక విలువల గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నదో దాన్ని తిరగదోడి ఇవాళ ఈరోజు మీరు 12,000 కోట్లు బకాయిలు పెట్టారంటే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడో ఇవాళ అమెరికా, లండన్ నుంచి ఇవాళ ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి విద్య తీసుకొస్తా చెప్పాడు. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు దొరికినట్టుగా ఇవాళ నీతులు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ముందు ఇవాళ ఏ ఉపాధ్యాయులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించారో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైగా ఉపాధ్యాయులు సేవలు అందిస్తే వారి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇవాళ ఉద్యమించే పరిస్థితి. ఇవాళ కనీసం ఇవాళ పిల్లలు పెళ్లి చేస్తామన్నా, ఆరోగ్యరీత్యా మందులు కొందామంటే ఆ వృద్ధాప్యంలో కనీసం బకాయిలు చెల్లించకుండా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నీవు ఉంటే ఇవాళ ఏ రకంగా ప్రజలు మభ్యపెట్టి ఇవాళ ఏదో నుంచి ఇతర దేశాల నుంచి వ్యాపారవేత్తలు తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నావో ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. రామచంద్ర గారు ఇవాళ కేవలం ఇవాళ 2 రోజుల దీక్ష మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు మడమ తిప్పే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఈ ఫీజు బకాయిలు సాధించే వరకు విరమించేది లేని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు జరిగే అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నిలదీస్తారు. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న మాట్లాడుతున్నారు లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళ ఎంపీలు మేము ప్రశ్నిస్తారట తెలంగాణ ప్రజలకు అవమానం జరిగిందని చెప్పి. రేవంత్ రెడ్డి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? మీకు నిజంగా దమ్ముంటే ఖచ్చితంగా మీరు అంశాన్ని లేవనెత్తండి. దీటైన జవాబు చెప్పడానికి ఇవాళ తెలంగాణ ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు హెచ్చరిస్తాను. ఇవాళ కనీసం ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పక్కకు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీరైతే సీనియర్ నాయకులు, మీరు కాంగ్రెస్ డిఎన్ఏ సంబంధించిన వ్యక్తులు, మీరైనా చెప్పండి ఆయనకు కనీసం ఈ రకంగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ దాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తే ఏ రకంగా అనుభవ రాహిత్యంతో ముఖ్యమంత్రి ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో, మీ ప్రభుత్వంలో మీ హయాంలో జరిగినటువంటి మరి ఉదంతాలను ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థకు పూర్తి బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖను ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ కాబట్టి పూర్తి బాధ్యత వహించాలి. లేదా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఉవ్వెత్తులు లేచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మీ మీద ఒత్తిడి పెంచి రాజీనామా తీసుకొచ్చే ప్రసక్తి కాకముందే వెంటనే బకాయిలు చెల్లించండి. లేనట్లయితే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఆ విద్యాశాఖ నుంచి తప్పుకునేటువంటి విధంగా ఈరోజు విద్యార్థులు, యువత అంతా కూడా నడుం బిగించారు. ఇది నాంది మాత్రమే. ఇది దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా ఉద్యమం చేపట్టకుండా మీరు ఏదైతే ఇవాళ ఈ రకంగా మీకున్నటువంటి ఆధిపత్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని కానివ్వండి, ఇతరత్ర అందరి మీద ఈ బలవంతపు మరి ఈ రకంగా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పల్లె పల్లెలో, గ్రామ గ్రామంలో, వాడవాడలో, జిల్లాలో కూడా ఇలాంటి ఉద్యమాలకు తీవ్రతరం చేస్తారని, ఫీజులు చెల్లించే వరకు వారు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, యాజమాన్యాలు వెంటనే విద్యార్థులకు దయచేసి చదువు పూర్తయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఆ రకంగా మీరు సైతం కూడా మీరు రాజ్యపరంగా ప్రభుత్వంతో పోరాడండి. కానీ విద్యార్థులకు దయచేసి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉన్నత విద్య కోసం టీసీలు కానివ్వండి లేదా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా, భవిష్యత్తు పరీక్షలకు హాజరయ్యే విధంగా కూడా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ అనేకమైనటువంటి బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లు ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా కనీసమైనటువంటి వసతులు లేకుండా, సదుపాయాలు లేకుండా
మంచినీరు నోచుకోకుండా కలుషిత ఆహారంతో ఏ రకంగా బాధలు పడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టండి. విద్యాశాఖ మీద దృష్టి పెట్టండి. మీ ప్రభుత్వం ఇవాళ గాడి తప్పింది. పాలన వదిలేసి గాలికి వదిలేసి ఏదైతే విర్ర వీగుతున్నారో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని త్వరలోనే యువ మోర్చా ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి చేస్తూ ఈరోజు నేను మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, ఎందుకంటే ఈ ప్రభుత్వము మరి మొండి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం కాబట్టి దేశజాలకు పోకుండా మీరు దీక్షను విరమించి విద్యార్థులతో యువకులతో కలిసి పోరాటానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షను కూడా మీ అందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ విరమించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, యువత ఐక్యత, యువత ఐక్యత. నిమ్మరసం ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు నిమ్మరసం ఇచ్చి అధ్యక్షుల వారికి విరమింపజేస్తా ఉన్నారు. అందరూ అది వాయు శంకర్ అన్న వెనుక కూడా వాళ్ళు జాగ్రత్త. భారత్ మాతాకి, భారత్ మాతాకి. విద్యార్థుల ఐక్యత. అన్న నాకు అడ్డం ఉన్నవి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. యువతరం భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మాట్లాడుతుందా లేదా? లాస్ట్ అనే కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. అటు సైడ్ మొక్కం చేయమని విద్యార్థులు అటు సైడ్ మొక్కం చేయండి. ఇక దండ వేయకన్నా. ఏ బాబు బైక్ ఎక్కు. దండలు వేసుకోకని చెప్పు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఏ బాబు దండలు, దండలు, దండలు. అయిపోయింది దీక్ష అయిపోయినాక వేయద్దు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను పట్టుకుంటే ఇక్కడ పడుతుంటాడు, ఇట్లా అనగానే ఇట్లా పడతాడు.
మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇటు క్లియర్ చేయండి, ఇటు క్లియర్ చేయండి, ముందర క్లియర్ చేయండి. సెక్యూరిటీ ఇట్లా క్లియర్ చేయమనండి, మన క్లియర్ చేయమన్నట్లా, క్లియర్ చేయమన్నట్టు ఇట్లా క్లియర్ చేయండి. భారత్ మాతా కీ అన్నని పంపించు. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దయచేసి అందరూ కూడా గమనించగలరు, ఈ దీక్ష ఇప్పటితో అయిపోయింది. అందరూ కూడా ఏమనుకోదు. కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీస్ అధికారులకు, అదే